హాయ్ ఫ్రెండ్స్. సో మనము ఇవాళ అసలు ఏం ట్రై చేస్తున్నానో చూద్దాం ఒకసారి. సో నేను అలా బయట నుంచి వస్తూ ఉండగా ఈ కేపీహెచ్పి ఫేస్లో గోకుల్ ప్లస్ సర్కిల్ అని ఒకటి ఉంటుంది. ఆ సర్కిల్ దగ్గర మనకు స్టోన్ బీబీక్యూ అని ఒకటి పాయింట్ ఉంటుంది. సో అక్కడ అన్ని బీబీక్యూ చేస్తూ ఉంటారు. అది కూడా ఒక్కసారి నేను ట్రై అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. టేస్ట్ అయితే బాగుంటుంది అక్కడ. దాని పక్కన ఒకటి కబాబ్ పాయింట్ అని ఒకటి ఉంది. సో అక్కడ మనకి ఏంటంటే ఫిష్ ఐటమ్స్, ప్రాన్స్ ఐటమ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి అక్కడ. సో చికెన్ కాకుండా మనకు ఫిష్ అండ్ ప్రాన్స్ కూడా దొరకడం చాలా రేర్, అది కూడా బడ్జెట్లో. నేను సో చూశాను. సో ఒకసారి ఎలా ఉంటుంది తీసుకెళ్ళి ట్రై చేద్దాం ఇంటికాడ, మరి నెక్స్ట్ టైం యూజ్ అవుతుంది కదా అని అనుకొని. సో అక్కడ ఒకటి ఫిష్ 65 అండ్ ఒకటి ఫిష్ మంచూరియా చెప్పారు. సో చూస్తున్నారు కదా నేను. సో ఫిష్ 65 అండ్ ఫిష్ మంచూరియా వచ్చేసి మనకు 130 రూపీస్ కాస్ట్ పడింది ఈచ్ వన్. టోటల్ 260 పడింది. మనకు 15 to 20 పీసెస్, 15 to 18 పీసెస్ అలా ఇచ్చారు ఈచ్ చేయడానికి. అలాగే మనకు సలాడ్ అండ్ పుదీనా చట్నీ కూడా వాళ్ళు ఇచ్చారు. సో పుదీనా చట్నీతో టేస్ట్ అంతా బాగుండేదని ఆయన చెప్పిండు, బట్ ట్రై చేద్దామని సరే తీసుకొని వచ్చాను. ఫిష్ 65 అయితే ఆల్మోస్ట్ ఒక 18 పీసెస్ దాకా వచ్చినాయి. టేస్ట్ అయితే మస్తు ఉంది, కానీ స్పైసీ మాత్రం ఒక లెవెల్ ఉంది. చాలా అంటే చాలా ఉంది స్పైసీ. సో మనకు స్పైసీ అంత ఉంది కాబట్టి నేను ఎక్కువ ఎంజాయ్ చేయలేకపోయాను. బట్ నేను స్పైసీ చాలా తింటా, స్పైసీ లవర్ని కాబట్టి నాకు ఓకే. బట్ స్పైసీ లవర్స్ లేని వాళ్ళకి మాత్రం చాలా కష్టం అది. సో మనం కంపల్సరీ స్పైసీ తక్కువ చేసుకొని అక్కడ అడగాలి ముందే, లెస్ స్పైసీతో తీసుకోవాలి. అప్పుడు టేస్ట్ మాత్రం నిజంగా బాగుంటుంది. సో అంటే నేను ఇంత స్పైసీ తింటా కాబట్టి నాకు నచ్చింది. సో స్పైసీ తినలేని వాళ్ళకి ఆ టేస్ట్ అనేది వాళ్ళు తినలేరు పాపం. సో వాళ్ళ కోసం కంపల్సరీ మనము స్పైసీ తగ్గించుకోవాలి, అక్కడ ముందే చెప్పాలి. బట్ నేను చెప్పలేదు, నేను అంత స్పైసీ చేస్తానని నేను అనుకోలేదు. బట్ నెక్స్ట్ టైం నేను స్పైసీ తక్కువ చేసుకొని మళ్ళీ తెచ్చుకుంటాను, ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంది. కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది. 130 రూపీస్ అంటే చాలా రీజనబుల్. ఎనీ ఐటమ్, ఫ్రాన్స్ కానీ ఫిష్ కానీ. ఫ్రాన్స్ తీసుకొచ్చుకోలేదు, నెక్స్ట్ టైం ఫ్రాన్స్ కూడా ట్రై చేస్తాను నేను. రెండు ఒకేసారి ఎందుకు అని చెప్పేసి ఒక ఫిష్ మాత్రమే తీసుకొచ్చాను. 65 మంచూరియా ఎలా టేస్ట్ ఇస్తాడు అని. బట్ బోన్లెస్ చాలా అంటే చాలా బాగుంది. మనకి ఇప్పుడు బయట చికెన్ పకోడా తీసుకుంటేనే 100-120 తీసుకుంటున్నారు కదా. సో అందులో దాంతో కంపారిజన్ చాలా మంచి తీసుకోవచ్చు. టేస్ట్ ఫిష్ మంచూరియా అండ్ ఫిష్ 65 రెండు చాలా బాగున్నాయి. రెండింటికి దానికే బాగుంది. బట్ ఒకటే స్పైసీ అనేది ఎక్కువైంది. అది మనం కొంచెం ముందే చెప్తే టేస్ట్ మాత్రం మన చాలా బాగా నచ్చుతుంది. మీరు ఎప్పుడైనా అటు వెళ్ళినప్పుడు ఒక్కసారి చూసి ట్రై చేయండి మీకు వీలైతే. ఇది ఎగ్జాక్ట్లీ గోకుల్ ప్లస్ సర్కిల్ దగ్గర ఉంటుంది, మీరు అక్కడ ట్రై చేసుకోవచ్చు. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. అలాగే మీరు ఏమైనా కామెంట్ చేయండి, ఈ డిష్ ట్రై చేయండి నెక్స్ట్ అంటే. తప్పకుండా నేను ఆ డిష్ ట్రై చేసి వీడియో పోస్ట్ చేస్తాను. సో థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.